క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయం మీ అందరికీ యేసు నామములో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించాలని నేను మనసారా మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ సాయంకాల సమయం కొద్ది నిమిషములు దైవ వాక్యాన్ని మీతో పంచుకోవడానికి నేను ఆశపడుతూ ఉన్నాను. ఇటు సమయం ఇచ్చిన దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనాన్ని ఆధారం చేసుకొని కొన్ని మాటలు మీతో తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుని ప్రేమ ఎంత విలువైనది, ఎంత గొప్పది అనేది క్రైస్తవులముగా మన విశ్వాస జీవితంలో అనుదినం అనుభవిస్తూనే ఉన్నాము, తెలుసుకుంటూనే ఉన్నాం. ఆయన ప్రేమ ఈ శిలువ శ్రమల ధ్యాన కాలంలో మరింకను మనం అర్థం చేసుకోవడానికి, ఆయన ప్రేమను పొందుకొని ఆ ప్రేమను అనేకులకు పంచుటకు, ఆయన ప్రేమను మరింతగా మనం అనుభవించుటకు ఈ సమయం మీతో పంచుకోవడానికి నేను ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ ఆధారంగా యోహాను భక్తుడు తెలియజేసినటువంటి మాట, దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 15వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన విధంగా తప్పిపోయిన కుమారుని యొక్క కథ మనందరికీ తెలుసు. అందులో తప్పిపోయిన కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడిన మాటను మనం చూడగలుగుతాం. బుద్ధి వచ్చినప్పుడు తను తన ఇంటికి తిరిగి వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. బుద్ధి వచ్చినప్పుడు అనగా పశ్చాత్తాపడినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి, తన దగ్గర ఉన్నటువంటి ఆరోగ్యం, తనకు కావలసినటువంటి ఆహారం అన్నీ ఎప్పుడైతే కొరత ఏర్పడిందో తన తండ్రి ఇంటి ఇల్లు అనేది గుర్తుకు వచ్చి అతనిలో పడడం మనం చూస్తాం. పడుతూ ఆయన తెలియజేస్తున్న మాట ఏంటంటే, నా తండ్రి వద్ద అనేక కూలి వాళ్ళకు సమృద్ధిగా అన్నం ఉంది కదా, ఆ కూలి వాళ్ళలో ఒకరిగా నన్ను చేర్చుకుంటాడేమో నా తండ్రి అని ఆలోచన కలిగి తన ఇంటి వైపునకు మల్లుతాడు. ఇతను ఆలోచించింది, కూలివానిలో ఒకనిగానైనా నా సొంత ఇంటిలో నేను పనిచేయడానికి వెళ్తానని పశ్చాత్తాపంతో ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ తండ్రి కూలివానిగా రావాలనుకున్న కుమారునికి తిరిగి కుమారత్వాన్ని ఇవ్వడం మనం చూస్తాం. తండ్రి ప్రేమ మనల్ని హత్తుకునే ప్రేమ, క్షమించే ప్రేమ, ఆదరించే ప్రేమ. అదేవిధంగా మనం సిలువపై యేసు ప్రభు వేలాడుతున్నప్పుడు ఇరువురి దొంగల జీవితం కూడా మనకు తెలుసు. ఒకరేమో అపహాస్యం చేస్తుంటే మరొకరి జీవితంలో కూడా పశ్చాత్తాపాన్ని చూస్తాం. పశ్చాత్తాపడినటువంటి రెండవ వ్యక్తి ప్రభుతో అంటున్న మాట ఏంటంటే, ప్రభు నీ రాజ్యమును జ్ఞాపకం చేసుకో. ఈ రెండవ వ్యక్తి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. కానీ ప్రభు ఏమన్నాడనంటే, అతనికి పరదైసును దేవుడు అనుగ్రహించినట్టు మనం చూస్తాం. వెంటనే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావనే మాటను తెలియజేశాడు. ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకుంటే, ప్రభు తన పరిచర్య ఆరంభములో నుంచి తిరిగి తను మన కొరకు సిలువపై మరణించేంత సమయం మట్టుకును కూడా ఆయన ప్రేమలో ఏ మార్పు లేకుండా మనం చూడగలుగుతాం. ఆయన ప్రేమ కూలివానిగా ఉన్న వ్యక్తికి కుమారత్వాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఆయన ప్రేమ పశ్చాత్తాపడినప్పుడు పరదైసును తీసుకొచ్చే విధంగా మార్చబడింది. ఇటు సమయంలో నీవు నేను మన జీవితంలో అనేక పర్యాయములు దేవునికి దూరంగా ఉంటూ దేవుని ప్రేమను తెలుసుకుంటున్నాం, కానీ నిజమైనటువంటి వ్యక్తిగత అనుభవంలోని ప్రేమను మనం అనుభవించలేకపోతుండవచ్చు. ఈ సమయంలో మన ఆలోచన దేవుని వైపునకు తిరుగుదాం, దేవుని యొక్క ప్రేమను తెలుసుకుందాం. ఆయన ప్రేమ మనలను ఆయన సహవాసంలో, ఆయన రాజ్యంలో, ఆయన మహిమ కొరకు మనకు ఒక గొప్ప అవకాశాన్ని కలిగిస్తుందని అర్థం చేసుకుంటూ పశ్చాత్తాపముతో మనం ఈ దినములలో, ఈ రోజులలో లెంటును ఆచరిస్తున్నప్పుడు మనకు తెలిసినవి తెలియనివి అనేక రకాల పాప సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండొచ్చు, లేదా మన వ్యక్తిగతమైనటువంటి ఆలోచనతో పాటు క్రియలు కూడా ఉండవచ్చు.
ఒకవేళ నీకు నాకు మనకు ఇది తప్పని తెలిసినప్పుడు వాటిని పశ్చాత్తాపంతో ఒప్పుకుందాం, దేవుని ప్రేమను అనుభవిద్దాం, ఆయన ప్రేమను సర్వలోకానికి అందిద్దాం. దేవుడు మనకు తోడైండును గాక. ఆమేన్.